హాయ్ అండి. హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక్కడ నేను రొయ్యలు గోంగూర చేస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే రొయ్యలు క్లీన్ చేసుకుంటాం కదా. అందరూ ఎలా క్లీన్ చేస్తారో నేను అలాగే క్లీన్ చేస్తాను. రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని. దీనివల్ల ఏంటంటే రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట తినేటప్పుడు. రొయ్యలు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఆ ఆయిల్లో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగినాక టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను. కొంచెం టమాటాలు తొందరగా మగ్గుతాయి. చూసారా, మనకి టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. కొంతమంది రొయ్యలు ఆయిల్లో కాకుండా వాటర్లో బాయిల్ చేస్తారు, నేను చూశాను. కాకపోతే ఏంటంటే అలా బాయిల్ చేయడం వలన టేస్ట్ ఉండదని చెప్పేసి నేను ఇలా ఆయిల్లో వేయించుకుంటాను. రొయ్యలు అయితే చాలా బాగుంటుందండి. చూసారా, మనకి ఉల్లిపాయలు టమాటాలు వేగిపోయిన తర్వాత రొయ్యలు వేసుకున్నాను. అవి కూడా వేగుతున్నాయి. ఇప్పుడు మనం గోంగూర చూడండి. గోంగూర ఏంటంటే పక్కన మీరు లేత గోంగూర తీసుకోవాలి. లేత గోంగూర కానీ తీసుకోకపోయినట్లయితే ఏమవుతుందంటే ఆకుల్లా ఉంటుంది అనమాట. లేత గోంగూర అయితే మెత్తగా మనకి గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో అలాగా పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని చెప్పి లేత గోంగూర తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక తపాలలో మీరు కలుపుకుంటూ దగ్గరికి ఇలాగా మనం స్మాష్ చేసుకుంటూ గోంగూరని కలుపుకుంటూ ఉంటే అది ముద్దలాగా అవుతుంది అనమాట. అందులో ఆ గోంగూర తెచ్చుకొని ఇందులో మనం డ్రాప్ చేసుకోవడమే. చాలామంది గోంగూరని అలా డ్రాప్ చేయకుండా కూరలోనే వేసేస్తారు. దానివల్ల ఏంటంటే తాడు కట్టేస్తుంది గోంగూర, తర్వాత ఆకులాగా ఉంటుంది అనమాట. అంతేనండి. ఇందులో నేను చూసారు కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఈ గరం మసాలా అంతా పట్టిన తర్వాత అలా మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా మనకు దగ్గరికి అయినంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆవిరిలో వచ్చేయడం వల్ల సరిగా కనిపించట్లేదు. కొంచెం దాన్ని ఇగ్నోర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇందులో పులుపు అయితే వేయనవసరం లేదు. ఇంకా గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోద్ది. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.